మహోన్నతుడు ఘనమైన దేవుడు నామున మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ మందిర సంపూర్ణ పని కొరకు, ఆర్థికమైన వనరుల సమకూరు కొరకు ప్రార్థన చేయండి. అలాగే నేటి యొక్క ఉదయకాలము 9:30కు లెంట్ ప్రేయర్ మందిరంలో ఉంటుంది. అలాగే సాయంకాలం 6 గంటలకు బిబిలికల్ ఫిల్మ్ షో ఉంటుంది. ఆసక్తి గల వారు అబ్రహాం గారి యొక్క చరిత్రను చూపించడం కాబట్టి పరలోక పంచ గ్రౌండ్కు సాయంకాలం 6 గంటలకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము కీర్తన 100వ సంకీర్తన 2వ వచనం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. పరిశుద్ధులైన దేవుని యొక్క నామమున ఎరిగిన మనము ఈ యొక్క మార్గము మొదట్లో చాలా ఇరుకుగా ఉంటుంది, కానీ వెళ్ళే కొలది విశాలతను మనం చూడగలం. కానీ ఆ ఇరుకైన మాటలో లేదా మార్గములో కొన్ని యొక్క శోధనలు మనకు కనబడుతుంటే, కొన్ని యొక్క శ్రమలు కనబడుతుంటే, నిరుత్సాహం కనబడుతుంటుంది. ఆ సమయంలో మనకు అనిపిస్తుంటుంది, అయ్యో నేను ఎంతకాలము దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినా ఏమీ జరగట్లేదని. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన సన్నిధికి వెళ్ళేవారంట సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. ఈరోజు ఒకవేళ నీకున్న బాధ, నీకున్న కష్టము అది ఏదైనా అవ్వచ్చు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడంట ఆయన స్తుతించు, ఆయన గణపరచు, ఆయన మహిమపరచు. ప్రియకుమారుని కుమార్తె ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయండి. అధైర్యపడక, కృంగిపోక, అయ్యో నా జీవితంలో ఇంకా ఇలాగే ఉంటుందేమో, ఇంకా నేను ఎప్పుడు కూడా నా యొక్క బ్రతుకు నాకు అర్థము కాదనుకుంటావేమో, భయపడక ప్రియ కుమారుని కుమార్తె ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు ఆనందం వ్యక్తపరచు. నమ్ము, ఆయన నాకు వాగ్దానం చేశాడు కాబట్టి నేను వెళ్ళే మార్గానైనా విశాలపరుస్తాడు. నేను వెళ్ళే త్రోవలో ఆయన సహాయకుడిగా ఉంటున్నాడని ఆనందంతో వెళ్ళు, ఆయన కనపరచు. ప్రభువైన యేసుక్రీస్తు తప్పనిసరిగా నీ పట్ల గొప్ప కార్యం చేయను కాక ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవానికి కొన్నాళ్ళు ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఎలాంటి యొక్క ఆందోళనతో కానీ ఆయన ఎలాంటి యొక్క బాధతో దుఃఖముతో ఉన్నారో యేసు నామమున వారిని ధైర్యపరచండి. ఇవన్నీ సన్నిధిలో కృతజ్ఞత కలిగి సంతోషముతో ఉత్సాహంతో ఆయన ఆరాధిస్తుండగా ప్రభువా నీ అద్భుతమైన కార్యం చేయండి. నీ ఆశ్చర్యమైన కార్యముతో నడిపించి, బలపరిచి, స్థిరపరిచి నీ గొప్ప కార్యములైనా వారి పట్ల నెరవేర్చమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మీతో తోడై ఉండుగాక. ఆమేన్.